ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు చూస్తే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి క్షేత్రాన్ని దర్శించుకున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈరోజు స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా గిరి ప్రదర్శన కార్యక్రమంలో కూడా ఆమె పాల్గొనడం జరిగింది. అనంతరం మెట్ల మార్గం ద్వారా గుట్టపైకి వెళ్లి గర్భగుడిలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడినటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం యాదాద్రి ఆలయంలో కొన్ని పనులు అక్కడక్కడ ఉన్నాయి, వాటన్నిటిని కూడా పూర్తి చేయాలని కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ గారు ఎంతో మహద్భుతంగా 1200 కోట్ల రూపాయలతో యాదాద్రి ఆలయాన్ని దివ్యక్షేత్రంగా మహద్భుతంగా నిర్మించారని కూడా ఆమె కొనియాడారు. తెలంగాణ ఇలువెల్పుగా, తెలంగాణ కొంగు బంగారంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి క్షేత్రం వెలుగొందుతుందని, ఇంకా మరింత అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఆమె సందర్భంగా వ్యాఖ్యానించారు. మరొక వార్త విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గంలో ఎక్కడికక్కడ కూడా స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీశారు, ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఏదైతే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా పథకాల అమలు కోసం నిర్వహిస్తున్నటువంటి గ్రామ సభల్లో నిరసన కార్యక్రమాలు, నిరసన జాలాలు పెద్ద ఎత్తున కూడా వెల్లువెత్తాయి. పక్కన ఉన్నటువంటి అనంతారం గ్రామం, నెమరగొన గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే హాజరైనటువంటి క్రమంలో ఒక్కసారిగా ఆ గ్రామాల ప్రజలు అనిల్ కుమార్ రెడ్డి పైన తిరగబడ్డారు. నిజమైనటువంటి అర్హులకు పథకాలు రాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఈ పథకాలు వస్తున్నాయంటూ కూడా ఆయన నిలదీయడం జరిగింది. దీంతో వారిపైన కోపడ్డటువంటి అనిల్ కుమార్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తూ ఆ గ్రామ సభల్ని మధ్యలోనే వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దీంతో పాటు మరికొన్ని గ్రామాల్లో వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు కూడా పోలీసుల పహారాలు అక్కడ వెళ్లడాన్ని చూసి గ్రామస్తులందరూ కూడా ఆ గ్రామ సభల్ని బహిష్కరించారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు చూస్తే సూర్యాపేట జిల్లా కోదాడలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు ఒక్కసారిగా నిరసన కార్యక్రమాలకు, ధర్నా కార్యక్రమాలకు దిగారు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎంతో అందంగా 250 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. వాటిని లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు కూడా డ్రా తీసి ఇవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అది ఏదైతే గృహప్రవేశానికి సంబంధించినటువంటి అనుమతి ఇవ్వకుండా వేధిస్తుందంటూ కూడా వాళ్ళు నిరసన కార్యక్రమం దిగారు. సంవత్సర కాలంగా అవన్నీ కూడా పడవ పడుతుండడంతో శిథిలమైపోతూ ఉన్నాయి, ఆనవాళ్లు కూలిపోతూ ఉన్నాయి. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మంత్రులు కలగజేసుకొని అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించి నిజమైనటువంటి లబ్ధిదారులకు, అప్పట్లో లాటరీలో వచ్చినటువంటి లబ్ధిదారులకు ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గృహప్రవేశం చేసుకునేలాగా అనుమతి ఇవ్వాలని కూడా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు డిమాండ్ చేశారు.